నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. హనుమత్ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం, చందన పూజ, ఆకు పూజ, వడమాలతో పాటు హోమం, అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి సంతోష్ శర్మ, బీజేపీ మండలాధ్యక్షులు పోగుల రాజు మాట్లాడుతూ హనుమత్ జయంతి సందర్భంగా ఆలయంలో స్వామివారికి అభిషేకం, వివిధ రకాల పూజలు చేయడం జరిగిందని తెలిపారు. స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వడ్ల వెంకటరాములు, బీజేపీ మండలాధ్యక్షులు రాజు, ఎల్లబోయిన యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, వెంకటేశం, రమేష్ గౌడ్, రాధాకృష్ణ, రమేష్, రాజు గౌడ్, వీరమల్లి లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ సత్యనారాయణ బాబు, మేడి పెంటయ్య, దుర్గపతితో పాటు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే అవ్యవాహన మంత్రదీన సంజ్ఞ అంతా మొత్తం పెరిగిపోవాలి. ఓం హ్రం హనుమతే ఐదోసారి కొబ్బరి చుక్క మధ్యలో పెట్టేసి మధ్యలో చూసి పెట్టేసి మధ్యలో పెట్టేసి అదనం పెట్టుకోవాలి. గుర్తులు కట్టండి మా అన్నమే వంగించి ఇప్పుడు సైరకాయ బతుకమ్మలక వంగింది మైస్కులు అన్నప్పుడు చదువుంది ఏమైంది నరేష్ గౌడ్ ఆంజనేయాయ మహాబలాయ నమః. చిన్నశంకరపేట గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనము, తర్వాత శంకరుడికి పంచామృత అభిషేకం చేయడం జరిగింది. తర్వాత ఆంజనేయ స్వామికి విశేషంగా అంటే పంచామృతాలతోటి, పండ్లసాలతోటి అభిషేకించి చంద్రం పెట్టడం జరిగింది. తర్వాత మూలమంత్రం, ఆంజనేయ స్వామి మూలమంత్రంతో ఆవాహితాదేవులు అంటే గణపతి, గౌరీ, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, తర్వాత దినత్రయానికి ఆంజనేయ స్వామికి, రామచంద్ర స్వామికి ఘనంగా హోమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల గ్రామ నాయకులు, గ్రామ దేవాలయ కమిటీ, తర్వాత సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క తీర్థం స్వీకరించి, అట్లే అన్నదానం స్వీకరించి స్వామి యొక్క కృపకు, దయకు ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు వడ్ల వెంకటరాములు గారు మరియు సభ్యులందరి చేతుల మీదుగా వివిధ పూజా కార్యక్రమాలు, అనగా దేవునికి చంద్రం పెట్టడం, అలాగే హోమ కార్యక్రమాలు, అలాగే వివిధ పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించి ఈరోజు విజయవంతం చేసి తదనంతరం అన్నప్రసాదాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఎవరైతే ఇక్కడికి వచ్చినారో వాళ్ళందరూ దయచేసి ప్రతి ఒక్కరూ అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళగలరని, స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతా ఉన్నాము. ఈ అవకాశం